దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి, కుడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మామూలుగా ఈ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులకి ఏంటంటే కొన్ని క్రిస్మస్ సందర్భంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కొన్ని పార్ట్లుగా తీసుకొని కొంతమంది చెప్పాలని చెప్పేసి ఇచ్చారు. రాత్రికాల సమయంలో కూడా కొంతమంది చెప్పే ఉంటారు. మామూలుగా నేను రాత్రే చెప్పాల్సింది, కానీ నాకు ఆరోగ్యం బాగోలేక నేను రాలేకపోయాను. నాకు ఇచ్చేటువంటిది ఏంటంటే గొర్రెల కాపరు ఆ యొక్క సన్నివేశాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. అందరూ కూడా చక్కగా మంచి నూతన వస్త్రాలు వేసుకొని, స్త్రీలు అయితే చక్కగా అలంకరించుకొని, ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అంతటిని కూడా ఒంటి మీద పెట్టుకొని చక్కగా ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పండగ అంటే అందరూ కూడా చాలా సంతోషం. మన హృదయాల్లో సంతోషాన్ని మనం నింపుకుంటూ ఉంటాం. మనకున్నటువంటి ప్రతి ఒక్క బాధని, సమస్యని అన్నిటిని కూడా పక్కన పెట్టి పండగ దినాల్లో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనల్ని మనం అలంకరించుకుంటూ ఉంటాం. దేవుని మందిరాన్ని ఏ విధంగా అలంకరించుకుంటూ ఉంటామో మనల్ని మనం కూడా సంతోషంగా ఉండడానికి మనల్ని మనం కూడా అలంకరించుకుంటూ ఉంటాం. ఏదైనా దేవునికి మహిమ కలుగును గాక. అయితే గొర్రెల కాపరులు 2 రకాలు ఉన్నారు. ఒకరు ఎవరంటే సొంత మంద ఉండేటువంటి వారు. రెండో వారు ఎవరంటే జీతానికి పనిచేసేవారు. చాలామంది ఒక 20-30 ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళే గొర్రెలు కాచుకుంటూ ఉంటారు. అదే 100లో కనుక మంద ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే జీతానికి కొంతమందిని పెట్టుకుంటూ ఉంటారు. అయితే సొంత యజమానికి, జీతం కోసం పనిచేసే యజమానికి చాలా తేడాలు ఉంటాయి. ఆ వ్యత్యాసాలు ఏంటో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా నిర్గమాకాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదువుకుందాం. చాలు ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తున్నట్టయితే మోషే గురించి కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. మోషే ఇంతకుముందు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక రాజు కుటుంబంలో పెరిగాడు. కానీ ఎప్పుడైతే తను ఇజ్రాయేల్ ప్రజల్ని, నేను ఒక బానిస వ్యక్తిని అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన రాజరికాన్ని అంతట్లో కూడా వదిలిపెట్టి ఏం చేస్తున్నాడంటే మందను మేపుతూ ఉన్నాడు. ఒక రాజు కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి, తర్వాత రాజు అయ్యేటటువంటి వ్యక్తి, సకల రాజ్య మర్యాదలు అనుభవించేటువంటి ఒక వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం ఏం చేస్తాడంటే ఒక మందను మేపుతూ ఉన్నాడు. ఆ మంద ఎవరిది అంటే తనని పిల్లనిచ్చేటువంటి మామది. ఆ మామ ఎవరని ఒకసారి ఆలోచన చేస్తే అతని పేరు ఇత్రో. అతను ఎవరంట? ఒక యాజకుడు. ఒక యాజకుడికి ఏముందంటే ఒక మంద ఉంది, ఒక గొర్రెల మంద ఉంది. ఆ దినాల్లో వారికి ఆస్తి ఏంటంటే గొర్రెలు. ఆస్తి ఏంటంటే గొర్రెలు. అబ్రహాముకి కూడా ఆస్తి ఉంది. అబ్రహాముకు కూడా గొర్రెలు ఉన్నాయి. అబ్రహాము కూడా ఒక ఐశ్వర్యవంతుడు.
ఇత్రో అనేటువంటి వ్యక్తి కూడా ఐశ్వర్యవంతుడు. అలాగే యాకోబు మామైనటువంటి లాబాను కూడా చాలా ఐశ్వర్యవంతుడు. ఈ రోజుల్లో మనం ఐశ్వర్యవంతుడు అని ఎలా చెప్తాం? ఆ వ్యక్తికి భవనాలు, కార్లు, వాహనాలు, పొలాలు, బంగారం ఇవన్నీ ఉంటే ఆ వ్యక్తిని ఏం చెప్తామంటే అతను ఐశ్వర్యవంతుడు అని చెప్తాం. కానీ ఆ దినాల్లో ఎవరికైతే ఎక్కువ మందం ఉంటుందో వారు మాత్రమే ఐశ్వర్యవంతులు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మోషే తన యొక్క మందను మేపుచు ఎక్కడికి వెళ్ళేదంటే దేవుని పర్వతమైనటువంటి హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ మందను కాస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మన పనిని మనం సక్రమంగా చేస్తూ ఉంటామో, యథార్థంగా చేస్తూ ఉంటామో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం చేసే పనులు ఏమన్నా నిజాయితీ ఉండాలి, నమ్మకం ఉండాలి. మామూలుగా తన మంద కాకపోయినప్పటికీ కూడా మోషే ఏం చేస్తాడంటే ఎక్కడో పడుకొని మందను విడిచిపెట్టలేదు. ఏం చేస్తాడు, తన మందని చాలా ఎక్కడైతే పచ్చిక గల చోట్ల ఉంటాయో, ఎక్కడైతే మందకి ఆహారం దొరుకుతుందో, నీళ్లు దొరుకుతాయో అక్కడికి ఆ మందను తోలుకుంటూ పర్వతాల దగ్గరికి వెళ్ళాడు. తన నివాసాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంటే పర్వతాలు పైకి వెళ్ళాడనమాట తన మందను మేపడానికి. అటువంటి సమయంలో దేవుడు మోషేతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మాట్లాడాలంటే ఆ వ్యక్తికి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఒక చోట ఆపాలంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క అడవిలో అక్కడ ఏంటంటే ఆ యొక్క పొదల్లో అగ్ని మండుతూ ఉంది కానీ ఆ యొక్క పచ్చని పొద ఏమిటంటే కాలిపోవట్ల. ఎప్పుడైతే అగ్ని మండుతూ ఉండదో కొంతసేపుకి ఆ యొక్క చెట్లు ఏదైతే ఉందో అది కాలి బూడిదయ్యి పొగలు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే పొద ఎప్పటికీ కూడా కాలిపోవట్లేదు. ఆ చెట్టు పచ్చగా ఉన్నటువంటి చెట్టు పచ్చగానే ఉంటుంది. కానీ ఆ మోషే ఆ విచిత్రాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడిపోతున్నాడు. ఆ విచిత్రం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పొదల్లో వచ్చి దేవుడు యొక్క స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సందర్భంలో దేవుడు మనల్ని రక్షించినప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడంటే మనం మరణంలో ఉన్నప్పుడు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అటువంటి సందర్భంలో దేవుడి యొక్క మాట మనం వింటాం. ఎందుకంటే మరణంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండలేరు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభువా నీవే దిక్కు, నీవే కాపాడు అని దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే దేవుడు మోషేకి అటువంటి ఒక ఆశ్చర్యాన్ని కలగజేశాడు. అటువంటి కలగజేసినప్పుడు మోషే ఏం చేశాడంటే దేవుని మాట విని ఏం చేశాడంటే దేవుడు చెప్పినటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవుడి ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే మోషేని ఒక యాజకుడిగా, ఒక మంచి కాపరిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవుని యొక్క ప్రజలు ఎవరంటే గొర్రెలు. మోషే ఇప్పుడు ఏం చేశాడంటే ఒక కాపరిగా ఉన్నాడు. తన ప్రజలను కాపాడడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే గొర్రెల్ని ఏ విధంగా చక్కగా మేపుతూ ఉన్నాడో దేవుడు చూశాడు. కాబట్టి ఇతడు ఒక మంచి పనివాడు, ఒక మంచి కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి నా ప్రజలను కూడా చాలా చక్కగా చూసుకుంటాడు, నా ప్రజల్ని చక్కగా నడిపిస్తాడు. అందుకే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఆ ప్రజల్ని విడిపించడానికి మోషే ఉంటాడు. కాబట్టి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. కాబట్టి మన పనిలో మనం నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే మోషే ఒక మంచి కాపరిగా ఉన్నాడు. మోషే ఎలా ఉన్నాడు? మంచి కాపరిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని తన ప్రజలను కాయడానికి మంచి కాపరిగా అతన్ని ఎంచుకున్నాడు. అలాగే ఇంకా కొన్ని విషయాలు చూద్దాం మనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34-35 వచనాలు ఒకసారి చూద్దాం.
సింహములను సింహమును ఎలుగు వంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపిన దాన్ని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు వంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అవుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. చాలు చాలు చాలు. ఈ విషయాలు మళ్ళీ ఒకసారి నేను మీకు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు దావీదు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, దావీదు కూడా ఒక మంచి గొర్రెల కాపరి. దావీదు గొర్రెలు మేపుతూ ఉన్నాడు. దావీదు గొర్రెలు మేపే సమయంలో ఏం జరిగిందంటే, అరణ్యంలోనికి తన మందను తోలుకున్నప్పుడు ఆ గొర్రెలు తినడానికి ఏమొచ్చినాయి అంట? ఏమొచ్చినాయి? సింహాలు వచ్చినాయి, ఎలుగుబంటి వచ్చినాయి. ఈ ఎలుగుబంటి సింహాలు వచ్చినప్పుడు ఈ దావీదు ఏం చేసినంట? సింహాన్ని దాని గడ్డం పట్టుకొని సింహాన్ని చంపాడు. అలాగే ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటిని కూడా దావీదు చంపాడు. ఒక్క గొర్రె కూడా సింహము నోట్లో పడకుండా దావీదు వాటిని కాపాడాడు. వాస్తవంగా మనం ఇక్కడ ఒక ఆలోచన చేస్తే, మనమే కనుక గొర్రెలు కాస్తున్నట్లయితే అరణ్యంలోనికి వాటిని తీసుకెళ్ళినప్పుడు ఏవైనా అడవి మృగాలు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? సింహం వచ్చింది మేపుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? మనం భయపడతాం, ఇంకా పారిపోతాం. అక్కడ ఏమైనా చెట్లు ఉంటే చెట్లు ఎక్కేస్తాం. ముందు ఏంటి? మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. మంద ఉంది, ఒక 100 200 ఉన్నాయి, పోతే పోనీ. సింహం ఎన్ని తినిద్ది? 1 2 తినిద్ది. సింహం 1 2 తీసుకొని వెళ్ళిపోయిద్ది, పోతే పోయిద్ది. ఇప్పుడు ఏమైద్ది? ఇప్పుడు దావీదు వాళ్ళ నాన్న ఒకవేళ వెళ్ళాడు, దావీదు సింహాన్ని చూసి భయపడి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు లెక్కేసుకున్నాడు వాళ్ళ నాన్నగారు వచ్చి, ఎరా మందలో 2 3 గొర్రెలు తక్కువైనాయి, ఏమైనా అంటే, నాన్న ఇలాగా సింహం ఎలుగుబండి వచ్చినాయి, అట్లా తినేసినాయి, ఒక 2 3 ఆటలని, అందుకే లెక్క తక్కువ వచ్చినాయి అని అన్నాడు అనుకోండి. వాళ్ళ నాన్న ఏమైనా అంటాడా? ఏమీ అండవు. ఎందుకు? సర్లేరా పోతే పోనీ, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, ఏమైందిలే, 1 2 పోతే నువ్వు చాలా చక్కగా ఉంటాయి కదా నాన్న, ఇంకోసారి నువ్వు కనుక అటువైపు వెళ్ళొద్దు, సరేనా? ఇంకోసారి నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరైనా తోడు తీసుకెళ్ళు, కానీ అటువైపు వెళ్ళమాక ఈసారి వేరే దిక్కుకి వెళ్ళు, నువ్వు క్షేమంగా ఉండడమే కావాలి అని చెప్తాడు. కానీ దావీదు అలా కాదు. నా మందలో ఒకటి కూడా ప్రాణంతో ఉండాల్సిందే, ప్రాణం పోకుండా ఉండకూడదు అని చెప్పేసి ఏం చేశాడంటే, తన ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడంటే సింహంతో పోరాడాడు. బాలుడు అప్పుడు కూడా, దావీదు యవనస్తుడు కూడా కాదు, ఇంకా బాలుడే. అయినా కానీ ఏం చేశాడంటే సింహంతో పోరాడి సింహాన్ని ఎలుగుబంటిని ఏం చేశాడంటే వాటిని చంపాడు. అంటే సాధారణమైనటువంటి ఒక మంద కోసం దావీదు తన ప్రాణం పెట్టి కాపాడాడంటే దావీదు యొక్క ఆలోచన ఎంత గొప్పది. అందుకే ఇప్పుడు ఏమంటాడంటే, డైరెక్ట్గా దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. ఓ రాజా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు మనల్ని తిడతా ఉన్నాడు, మన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు, గొల్యాతు అక్కడ ఉన్నాడు, కాబట్టి నేను అరణ్యంలో సింహాన్ని ఎలుగుబంటిని చంపాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి ఆ గొల్యాతుని నేను చంపుతాను, నాకు అవకాశం ఇవ్వు. ఈ బాలుడు చెప్తా ఉంటుంటే సౌలు రాజు ఏం చేశాడంటే దావీదులో ఉన్నటువంటి ధైర్యాన్ని అతను చూస్తూ ఉన్నాడు. అరే, ఈ బాలుడికి ఇంత ధైర్యం ఎక్కడిది?
ఇతడు సైన్యంలో లేడు కదా, ఎప్పుడు కూడా యుద్ధంలో లేడు కదా, ఎవరితో యుద్ధాలు చేయలేదు కదా అని అతడు ఆలోచించలా. ఇతడు ధైర్యాన్ని మెచ్చుకొని ఏం చేశాడంటే దావీదుకి యుద్ధోపకరణాలన్నింటినీ కూడా ధరించాడట. ఏంటంట, కిరీటాన్ని, కోట్ని, కత్తులు ఇవ్వడాలు ఇవన్నీ కూడా ఇస్తే దావీదు వేసుకొని ఇటు అటు నడిస్తే దావీదుకి ఇబ్బందికరంగా ఉందంట. అలవాట్లేదు కదా, ఇబ్బందికరంగా ఉండదాన్ని బట్టి దావీదు ఏం చేశాడంటే వాటన్నిటిని ఇప్పేసి పక్కన పెట్టేసి యుద్ధ భూమిలోకి వెళ్ళి ఏం చేశాడంటే 2-3 రాళ్ళు తీసుకొని ఏం చేశాడంటే వడిసెలతో గొల్లియాతును చంపాడు. చూసారా, ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరిని ఏం చేశాడంటే దేవుడు అతన్ని రాజుగా చేశాడు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఇదంతా. నువ్వు నా ప్రజల్ని నువ్వే ఏలాలి, నా ప్రజలకి నీవే రాజుగా ఉండాలి అని చెప్పేసి ఏం చేశాడంటే దేవుడు తన ప్రజలను ఏలడానికి దేవుడు దావీదుని రాజుగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే తన మందను తన ప్రాణం పెట్టి కాపాడాడు కనుక తన ప్రజలను కూడా చక్కగా కాపాడుతాడు, చక్కగా పరిపాలన చేస్తాడు. కాబట్టి దావీదును రాజుగా దేవుడు ఆ దేశానికి రాజుగా నియమించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం మోషేను చూసాము. మోషే కూడా ఇదే విధంగా చేశాడు. దేవుడు ప్రజలకి నాయకుడిగా మోషేను ఉంచాడు. అదేవిధంగా దావీదు కూడా తన ప్రజలకు ఏం చేశాడంటే అతడు ఒక రాజుగా నియమించాడు. ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా కాపడానికి మేపడానికి దేవుడు కొంతమందిని కాపర్లుగా ఎంచుకుంటూ ఉంటాడు. ఈ కాపర్లో ఏంటంటే మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే జీతం కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. జీతం కోసం పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే తన ప్రాణం కాపాడడం కోసమే పనిచేస్తారు. వాళ్ళు మంద పాడైపోయినా పర్లేదు, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు కూడా ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1-10 జాగ్రత్తగా చూద్దాం. యెహెజ్కేలు 34వ అధ్యాయం 1-10. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను గదా, మీరు క్రొవ్వెల గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను. చెదరిపోయిన సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒక్కడును లేడు, వెదకువాడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దేవుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదియే ప్రభువైన యెహోవా వాక్కు. హల్లెలూయా. చివరికి వచ్చేస్తున్నాం మనం. దయచేసి ప్రార్థనాపూర్వకంగా వినాలని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ వచనాల్లో యెహెజ్కేలు గ్రంథంలో 1-10 ఎవరి కోసం ఉన్నాయంటే ఎవరైతే జీతం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కేవలం తమ కడుపు నింపుకోవడానికి కోసం కాపరులుగా ఉన్నారో వారి కోసం చెబుతున్నటువంటి మాటలు. ఇక్కడ ఏమి చెప్తున్నారంటే దేవుడు నియమించినట్టు కొంతమంది కాపరులు, దేవుడు నియమించినట్టు కొంతమంది ప్రవక్తలు, యాజకులు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడిని ప్రజల్ని సరిగా పరిపాలించకుండా, వాళ్ళని సరిగా ప్రార్థనలో వాళ్ళని నడిపించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తారంటే నా గొర్రెలు బలహీనంగా ఉన్నప్పుడు, అస్వస్థతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరెందుకు పట్టించుకోవడం లేదు అని దేవుడు తన కాపరులతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఏం చేయాలంటే కాపురం ఏం చేయాలమ్మా? అనారోగ్యంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఎవరైతే విశ్వాసం ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆడి గాయాలు కట్టాలి. మనం అందరం కూడా మంచి సమరయుడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా. ఎవరు మంచి సమరయుడు? ఎవరో ఒక వ్యక్తి దారిన పడిపోతే కనుపుడుతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏం చేసినంట, అతను గాయాలు కట్టి అతను బాగు చేసి ఆ వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి అతనికి ఏమేమి ఖర్చులు ఉన్నాయో అన్నీ కూడా ఆ వ్యక్తి భరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అతన్ని ఏమనంటే నువ్వు మంచి సమరయుడివి, అంటే నీవు మంచి కాపరివి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ మంచి కాపరులు చాలామంది లేరంట. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంట, తమ కడుపు ఎప్పుడు నింపుకుందామా అని చూసే వాళ్ళే ఉన్నారంట. మనకు బైబిల్ గ్రంథంలో ఏలి అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ ఏలి అనే వ్యక్తికి 2 కుమారులు, ఒకరి పేరు హొప్ని, ఒకరి పేరు ఫినేహాస్. వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళంటే ఈ ఏలి తర్వాత యాజకులు వాళ్ళిద్దరే. వీళ్ళు ఏం చేస్తారంటే మందిరానికి ఎవరైతే ఆడపిల్లలు వస్తూ ఉన్నారో వాళ్ళని చూసి హేళన చేస్తూ ఉండేవాళ్ళంట. ఇంకోటి, మందిరానికి ఆ యొక్క ప్రజలు ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, బలి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ మాంసాన్ని ఏం చేయాలంటే కొంత మట్టుకు యాజకుడు తన యొద్ద ఉంచుకోవాలి. కానీ ఈ హొప్ని ఫినేహాస్ అనేటువంటి వారు ఏం చేస్తారంటే ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా తోడుకుంటున్నారంట. ఏం చేస్తారంట, బలిచ్చిన ఆహారాన్ని ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా తోడుకొని వారి కుటుంబాలకి వారి ఇంట్లోనికి తీసుకెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాలంటే వారిద్దరిని హతమార్చాడు. ఈ హెజ్కేలు గ్రంథంలో వారి కోసమే చెప్తుంది, ఎవరైతే తమ కడుపు నింపు కోసం వాళ్ళు పాకులాడుతూ ఉన్నారో జాగ్రత్త, నా మందను చూసేవారు లేరు, నా మందరు మీ వల్లే మంద చెడిపోతూ ఉన్నారు. కాపరు లేక గొర్రెలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నట్లు నా ప్రజలు ఏమైపోతారంటే ఒక మంచి కాపరు లేకపోవడం వల్ల విశ్వాసులు తొట్టిల్ల పడుతూ ఉన్నారు, విశ్వాసులు గాయపడుతూ ఉన్నారు, విశ్వాసులు ఆ అనారోగ్యానికి గురవుతున్నారు, విశ్వాసులు అబద్ధ బోధన తట్టు తిరిగిపోతూ ఉన్నారు, వారు బలహీనపడుతూ ఉన్నారు, వారి ఆత్మ నశించిపోతూ ఉన్నది. కాబట్టి కాపరి మేలుకో. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. మనం సమూయేలు గ్రంథం నుంచి ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం. మొదటి సమూయేలు 2:29. చాలా 34వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 34వ వచనం. ఒకనాటి యందే ఇంకా తర్వాత
చాలు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఒప్ని ఫినెహాసులు వీళ్ళందరినీ ఏం చేస్తాడంటే దేవుడు తొలగించి ఆ ప్లేస్లో సమూయేలుని ప్రవక్తగా దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం. మంచి కాపరి కోసం మనం చూసాము, అలాగే జీతం కోసం పనిచేసినటువంటి కాపరిని కూడా చూసాము. కాబట్టి జీతం కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆ కాపరులు ఏం చేస్తారంటే ఆ యొక్క మంద కోసం వారెవరో కూడా ప్రాణం పెట్టను. వారిని చూసి తండ్రి ఏమనుకున్నాడంటే వీరు కాదు, నా కుమారుడిని పంపించాలి, నా ప్రజల కోసం ప్రాణం పెట్టాలి, అటువంటి వ్యక్తి కావాలని చెప్పేసి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ సువార్త చెప్పడానికే దూత వచ్చింది. దూత ఎవరి దగ్గరికి వచ్చిందంటే గొర్రెల కాపులని రాత్రి వేళ తమ మందను కాచుకున్నటువంటి గొర్రెల కాపుల దగ్గరికి దూత వచ్చి ఇలాగూ సెలవిస్తున్నది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళండి అని దూత గొర్రెల కాపరికి తెలియజేస్తూ ఉన్నది. మనందరికీ కాపరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకంలో ఉన్నవారి కంటే ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి. ఈ యేసు ప్రభు అనే కాపరి ఏంటంటే మన కొరకు ప్రాణం పెట్టే కాపరి అన్నమాట. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అపవాది ఎలా ఉందంట, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదువా అని చెప్పేసి ఈ లోకంలో తిరుగుతూ ఉందంట. ఎలాగైతే అరణ్యంలో సింహాలు ఎలుగుబంట్లు గొర్రెల్ని తినడానికి మందను తినడానికి ఎలాగ తిరుగుతూ ఉన్నాయో అదేవిధంగా అపవాది కూడా మనల్ని పాడు చేయాలని, నాశనం చేయాలని, పరలోకం నుంచి తప్పించాలని, నరకానికి మనల్ని పాత్రులుగా చేయాలని అపవాది తిరుగుతూ ఉన్నది. కాబట్టి అపవాదు నుంచి విడిపించడానికి, నాశనం నుంచి మనల్ని రక్షించడానికి, పాపపు ఊపులో నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఒక మంచి కాపరిగా ఈ లోకానికైనా వచ్చి ఉన్నాడు. ఆయన మనకు సరి అయిన కాపరి, ఆయన మనకు ప్రధాన కాపరి, ఆయన మనకు నిజమైన కాపరి. ఆ కాపరి గురించి 2 విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. ఎస్ చాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సంతోషకరమైన సువార్తమానము ఏంటంటే నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే మనకు మంచి కాపరి. ఎవరైతే గొర్రెలు ఏంటంటే ఆయన స్వరాన్ని వింటాయి, మనం కూడా ఆయన స్వరాన్ని వినేవారుగా ఉండాలి. ఆనాడు గొర్రెల కాపరులు దేవదూతలైనటువంటి స్వరాన్ని వారు విన్నారు. విని ఏం చేశారంటే ఆ శిశువును చూడడానికి బెత్లెహేములో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ శిశువును చూసి వారు ఏం చేశారంటే చాలా సంతోషించి ఆ విషయాన్ని అందరికీ కూడా చెప్పారు. మనం కూడా ఏం చేయాలంటే ఈ సంతోషాన్ని, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే మనం కూడా సంతోషించు ఈ సంతోషాన్ని ఏం చేయాలంటే మనందరూ కూడా తెలియజేయాలి. అదే క్రిస్మస్. ఏం చేయాలంటే సంతోషాన్ని, మనం పొందిన సంతోషాన్ని అందరూ కూడా తెలియజేయాలి. కాబట్టి ఈ విషయాలు నేను ముగిస్తున్నాను. ఈ లోకంలో 2 కాపర్లు ఉన్నారు. ఒకరు మంచి కాపరి, ఆ కాపరి ఏం చేస్తారంటే
మంద కొరకు ప్రాణం పెడతాడు. రెండవ కాపరి ఎవరంటే జీతం కోసం చేసే కాపరి. ఆ కాపరి ఏం చేస్తాడంటే మంద ఎలా ఉన్నా పట్టించుకోడు, మంద బలహీనంగా ఉన్నా పట్టించుకోడు. ఆ కాపరి కేవలం తన జీతం కోసమే పనిచేస్తాడు, తన స్వలాభం కోసం పనిచేస్తాడు, తన పొట్ట నింపుకోవడం కోసమే పనిచేస్తాడు. కాబట్టి మనం ఏ కాపరి దగ్గర ఉన్నాం? మనం ఏ కాపరి దగ్గర ఉన్నాం? మంచి కాపరి దగ్గర ఉన్నామా, లేదా చెడు కాపరి దగ్గర ఉన్నామా? మన కాపరైతే యేసుక్రీస్తు ప్రభువారు. మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం ఉండాలి. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవే ఒక మంచి కాపరి, మేము తప్పిపోకుండా నీ యొక్క మందులో ఉంచాలని చెప్పేసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఒకసారి కళ్ళు మూసు